आज हमारे मस्जिदुल फुरकान की कमेटी की अंडरटेकिंग में जमातुल उलमा वल अइम्मा फाउंडेशन जिला नंदयाल की तरफ से सुन्नत इब्राहिमी यानी खत्मे का प्रोग्राम रखा गया है। इस प्रोग्राम में एक हमदर्दी के तहत हमारे जो है उभरते हुए लीडर जनाब NMD फयाज साहब तशरीफ लाए और इस प्रोग्राम में हमारे जो है मस्जिद के मुतवल्ली मनियार खलील अहमद साहब, डायरेक्टर ऑफ फाइनेंस कारपोरेशन के जिम्मेदार जो है हमारे खलील भाई तशरीफ लाए और ये हजरत उलमा किराम की एक बहुत बड़ी जमात यहाँ इसकी निगरानी के लिए जो आई हुई है। लिहाजा मैं आप तमाम लोगों का शुक्रिया अदा करता हूँ, क्योंकि जो है मिल्लत कौम के छोटे छोटे होनहार बच्चों की खतना का प्रोग्राम की दावत दी गई। आप बखुशी जो है तशरीफ लाए। आप तमाम जो मैं लीडरों का शुक्रिया अदा करता हूँ और तमाम हजरत उलमा किराम का और हमारे जो तमाम साथियों का जो है मैं शुक्रिया अदा करता हूँ। इसी तरह से हमारे मीडिया के भाइयों का भी जो शुक्रिया अदा करता हूँ कि हर गम और खुशी के मौके पर और हमारे दुख को आप पब्लिक के बीच में सुनाते हैं और हमारी खुशी को पब्लिक के बीच में बांटते हैं। फकत सलाम, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। షరీఫాత్ సాబ్ గారు అలాగే వీళ్ళ టీం ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వడుగుల ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు। ఆ జమాత్కు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని జమాయతుల్ ఉలమా వారు ఏర్పాటు చేయడము, ఒక అబ్బాయికి దాదాపు 6 నుంచి 7 వేల రూపాయలు ఖర్చు వస్తుంది। ఆ ఖర్చులు కూడా లేకుండా దాదాపు 150 మంది పిల్లలకు నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో ఉన్న పిల్లలకు వీళ్ళు ఈ రకంగా సహకరిస్తున్నారు। వీరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు। అలాగే ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి NMD ఫయాజ్ గారు వచ్చారు, వారికి కూడా నేను మా అల్ ఫుర్ఖాన్ ఈద్గా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। వారు ఇటువంటి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఇటువంటి దానికి మన NMD ఫయాజ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని కూడా నేను జమాయతుల్ ఉలమా వాళ్ళకి, జిల్లా వాళ్ళకి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। థ్యాంక్ యూ, అస్సలాము అలైకుం। ముందుగా అందరికీ నమస్కారాలు। ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్న JUAF ఫౌండేషన్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు। మీకు తెలుసు ఇది ముస్లిమ్స్ లో కంపల్సరీగా సర్కంసైజేషన్ అంటే ఇది కంపల్సరీగా ఖత్నా అంటారు, సర్కంసైజేషన్ చేయడం చాలా కంపల్సరీ। ముస్లిమ్స్ లో కాకుండా జూస్ లో కూడా ఇది కంపల్సరీ। జూస్ లో కాకుండా కర్ణాటకలో ఒక హిందూ కమ్యూనిటీ ఉంది, వాళ్ళ దాంట్లో కూడా కంపల్సరీ ఇది। అలా కాకుండా చాలా కంట్రీస్ లో ఇది సర్కంసైజేషన్ చేయడం జరుగుతుంది చాలా మంది। ఇది చాలా హెల్దీ ఇది చాలా STDలు అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ చాలా బాధపడుతున్నారు। నా ఫ్రెండ్స్ చాలా మంది 40 ఏళ్ళ తర్వాత చేయించుకున్నారు। ఏమంటే వాళ్ళకి ఫ్యూచర్ లో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అది కాకుండా అని సర్కంసైజేషన్ జరిపించుకుంటున్నారు। మాలో ఇది కంపల్సరీ కాబట్టి చిన్నప్పుడే చేస్తున్నాం। ప్లస్ ఈ JUAF వాళ్ళు జమాయత్ ఉలమా వాళ్ళు చేస్తున్న చాలా పెద్ద పని। మీకు తెలుసు చాలా ఇది ఒక్కొక్క సర్కంసైజేషన్ చేయడానికి 5,000-6,000 అవుతుంది। ఇప్పుడు బీదోల్లో ఏమవుతుంది అంటే రేపు చేపిద్దాం డిలే చేస్తూ ఉంటారు। ఆ డబ్బులు కూడగొట్టి మరి చేయాలంటే కష్టమవుతుంది వాళ్ళ డిలే చేస్తుంటారు। అలా డిలే చేయకుండా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది, ఎవరికి లేకుండా ఇక్కడ రండి, వీళ్ళు జమాత్ ఉలమా వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అందరు రండి, అందరికి ఫ్రీగా చేస్తున్నారు। ప్లస్ ఇది చాలా హెల్దీ కాబట్టి పిల్లలకు కూడా మీ ముస్లిమ్స్ అని కాదు వేరే వాళ్ళు కూడా చేయించుకోండి, చాలా హెల్దీగా ఉంటుంది, మీకు ఫ్యూచర్ లో కూడా చాలా కాంప్లికేషన్స్ రావు। మళ్ళీ వీళ్ళకి అందరికి కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు।